చేశారు. రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు, ఉండటానికి వీల్లేదు. కానీ ఈ సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు అందరికంటే చాలా గొప్ప ఆయన అన్నింటికీ అతీతుడు. ఆయన నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఏమన్నా ధనుంజయ అన్న మన మేనిఫెస్టో బాగుంది కదా అంటే భలే బాగుందని అంటున్నాడు ఆయన పక్క నుండి. ఆయన ఒక అధికారి, ఐఏఎస్ అధికారి. సిగ్గుచేటు. మీకేమన్నా సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అతను. అవునా మన మేనిఫెస్టో ఓకేనా? అతను ఐఏఎస్ అధికారి అండి. ఐఏఎస్లకే సిగ్గుచేటు అటువంటి అధికారం ఉంటాం. కంప్లైంట్ ఇచ్చాం, ఆశ్చర్యపోయారు. ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ గారు ఉన్నారు సార్. ఫోటోలు కావాలంటే ఇస్తా, వీడియోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆయన పేరు ప్రస్తావించారు. ఏం ధనుంజయ అన్న అంటే అవునా భలే ఉంటానా నీది అంటున్నాడు ఆయన. అంటే మేనిఫెస్టో ఏంటండి తమాషా? వీళ్ళ అధికారులు అండి వీళ్ళు. ఇంకొక అధికారి దళిత వాడలన్నీ 500 మంది కంటే ఎక్కువ నివసించే దళిత వాడలని పంచాయతీలు చేయడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రస్తావిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగమెరిగిన ఆయన సునీల్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రి గారు అభినందిస్తారంట. ఎయిత్ తరఫున భలే నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఆ ఫోటో కూడా పెట్టాం. ఐపీఎస్ సర్వీస్లో ఉన్నారు సార్, ఇంకా సర్వీస్ ఉంది సార్, జగన్మోహన్ రెడ్డి సేవలోనే ఆయన తరిస్తున్నాడు సార్ అని చెప్పాం. వీళ్ళిద్దరు అధికారులను కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. థ్యాంక్ యూ. నమస్కారం.